వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండగా సంక్షేమ పథకాల వేగం పెరగటం ఇప్పుడు భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. ఇటీవల బీహార్లో ఎన్నికలకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహిళల ఖాతాల్లో 10,000 చొప్పున జమ చేశారు. ఇది పెద్ద రాజకీయ చర్చకే దారితీసింది. ప్రతిపక్షాలు దీన్ని ఓట్ల కోసం నగదు పంపిణీగా విమర్శించారు. అయినప్పటికీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే కూటమి మాత్రం ఘన విజయాన్ని సాధించింది ఇవ్వటం వల్ల. మరి ఇప్పుడు అలాంటి వ్యూహాన్నే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఫాలో అవుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 చొప్పున జమ చేసినట్లుగా ప్రకటించారు. ఇది కలైగ్ నగర్ మగలిర్ ఉర్మి తొంగై స్కీమ్ కింద అందించిన ఆర్థిక సహాయంగా కూడా ప్రకటించారు. అయితే దీన్ని ఎట్లా పంపిణీ చేశారని చూస్తే ఈ పథకం ప్రకారం మహిళలకి ప్రతి నెల 10,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో దీన్ని ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించింది 3,000కి పైగానే జమ చేసినట్లుగా చెప్తున్నారు. అదనంగా ఇప్పుడు సమ్మర్ స్పెషల్ ప్యాకేజీ మరి దీని పేరుతో 2,000 బోనస్గా చేర్చారు దానికి. దీంతో మొత్తంగా ఇప్పుడు మహిళలకు 5,000 ఒకేసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేశారు. ఇక ఈ విషయాన్ని స్టాలిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎన్నికల సాగుతో కొందరు ఈ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మహిళలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటా అని కూడా స్టాలిన్ స్పష్టం చేశారు. అయితే స్టాలిన్ ఇక్కడ మరొక కీలక హామీని కూడా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నెట్ర కజగం మళ్లీ అధికారంలోకి గనుకొస్తే ప్రస్తుతం ఇస్తున్న 1,000 రూపాయల నెలవారీ భృతిని 2,000కు పైగా పెంచుతామని ప్రకటించారు. మహిళల ఆర్థిక సాధికారత, కుటుంబ స్థిరత్వం, స్వయం ఉపాధి ఈ అవకాశాల పెంపు లక్ష్యంగానే మా ప్రభుత్వం పనిచేస్తోందని కూడా చెప్తున్నారు. ఆయన వీటిని ప్రభుత్వంలోకి వస్తే అమలు చేస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే బీహార్లో అమలు చేసిన నగదు బదిలీ వ్యూహం ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపించిందో స్పష్టత లేకపోయినప్పటికీ సంక్షేమ నగదు నేరుగా ఖాతాల్లో జమ కావటం అంటే ఓటర్ల మానసిక ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది. అయితే తమిళనాడులో గనక మనం చూస్తే ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నారు. వాళ్ళ పాత్రే కీలకం. ఇప్పుడు 1.3 కోట్ల మందికి ఒకేసారి నగదు జమ చేయటం అంటే ఎన్నికల ముందు పెద్ద రాజకీయ సందేశంగా భావిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఎప్పట్లాగానే దీన్ని ఎన్నికల లాభం కోసం చేసిన ప్రయత్నంగా విమర్శించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నియమాలు అమల్లోకి రాకముందే నగదు బదిలీ పూర్తి చేయటం ఒక వ్యూహాత్మక నిర్ణయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు స్టాలిన్కి ముందున్న సవాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవటం ఒక వ్యూహం అయినప్పటికీ అది ఆర్థికంగా భారం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దీర్ఘకాల ప్రభావం వంటి అంశాలు కూడా ఇందులో ఖచ్చితంగా ఇంక్లూడ్ అయిన విషయాలే. మరి అయినప్పటికీ స్టాలిన్ని పనిచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా ఓటర్ల మద్దతు సాధించేందుకు స్టాలిన్ చేపట్టిన ఈ 5,000 ఫార్ములా తమిళనాడు రాజకీయాలంగా కీలకంగా మారనుంది. మరికి ఎన్నికల ఫలితాలు ఈ వ్యూహానికి ఎంత మేర ఫలితం ఇస్తాయో చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.